హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అనన్య అయితే పోలీసులను తీసుకుని ఇంటికి అయితే వస్తుంది. ఇక అప్పుడే హాల్లోకి వచ్చిన ఆనంద అయితే ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని అయితే అడుగుతూ ఉంటుంది. మీ కోడలు ప్రీతి గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఆవిడే రోహిత్ గారిని మంటల్లోకి నెట్టేసి చంపారు అని మాకు ఆవిడ మీద అనుమానంగా ఉంది. అందుకే ఆవిడని అరెస్ట్ చేసి తీసుకెళ్దామని వచ్చాం అని అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అప్పుడే అక్కడికి వచ్చిన ప్రీతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీరు ఏమి ఆధారాలతో నా కోడల్ని అరెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అనన్య, అత్తయ్య గారు చూడండి, ఇవి రోహిత్ వాళ్ళ రూమ్ లో దొరికినవి. ఆయనకి అలా జరగడానికి ముందు రోజు నైట్ ఆస్తి విషయంలో ఆయన ప్రీతి గారు గొడవ పడుతున్నట్లు ఆయన చేతులతో రాసుకున్నట్టు లెటర్ కూడా ఉంది, కావాలితే చూడండి అని అవి ఆస్తి పేపర్లు అన్నీ కూడా ఆనందాకి ఇస్తుంది. అవి చూసి ఒక్కసారిగా ఆనంద షాక్ అయిపోతుంది. ఇవి ఉన్నంత మాత్రాన ఇవన్నీ సృష్టించలేరా? ఈ నేరం చెయ్యాలి అనుకున్న వాళ్ళు మీరు అమాయకురాలైన నా కోడలి మీద నింద వేస్తున్నారు. తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి నేను అస్సలు ఒప్పుకోను అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు పోలీసులు ఇలా అంటూ ఉంటారు, మీరు ఒప్పుకోనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదండి. మాకు ఇవి ఎవిడెన్స్ గా దొరికినాయి. ఈ ఎవిడెన్స్ తో ఆవిడని మేము అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నాం అని ప్రీతి చేతికి సంకెళ్లు వేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక ఏడుస్తూ బాధపడుతూ అయితే ప్రీతి వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే లీలావతి అయితే ఏదో మాటలు వినిపించడంతో తన రూమ్ లో నుంచి అలా బయటకు వస్తూ ఉంటుంది. అది గమనించిన ఆనంద భైరవి అయితే వెంటనే లీలావతి దగ్గరికి వెళ్లి ఇక కింద పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. దాంతో లీలావతి చూపు మళ్ళీ ఇక ఆనంద మీద పడడంతో, అయ్యో ఆనంద ఏమైంది, లిగు అని ఆనందాన్ని లేపుతూ ఉంటుంది. మరి ప్రీతిని ఈ కేసు నుండి ఆనంద ఎలా బయటకు తీసుకురానుంది, అనన్యకి ఎలా శిక్ష పడేలా చేసేనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.